విద్యార్థి లోకానికి మేస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇంట్లో ఉండి ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మీకు స్వాగతం సుస్వాగతం. మనము గత క్లాస్ లో ఏం నేర్చుకున్నామంటే సింపుల్ పాస్ట్ ని ఎప్పుడు వాడాలి, అందుట్లో వాక్యాలు ఎలా రాయాలి, అందుట్లో ఎన్ని రకాల వాక్యాలు ఉంటాయి, అందుట్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ పైన ప్రశ్నలు ఎలా ఉంటాయి, జవాబులు ఎలా ఉంటాయి నేర్చుకున్నారు మీరు స్పష్టంగా. ఈ రోజు క్లాస్ లో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే అదే టెన్స్ అంటే సింపుల్ పాస్ట్ లోనే డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే వాట్ కానీ వేరు కానీ ఉంటాయి కదండి. డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నారు అనమాట. అంటే క్వశ్చన్ వర్డ్స్ వాట్ కానీ వేరు కానీ వెన్ కానీ వై కానీ హూ కానీ హూమ్ కానీ హూస్ కానీ విచ్ కానీ హౌ కానీ. సో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నారు ఏ టెన్స్ లో, సింపుల్ పాస్ట్ లో. ఇప్పుడు ముందుగా వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు చూద్దాం. ఈ అబ్బాయి ఈయన అడుగుతాడు, వాట్ డిడ్ యూ ప్లే ఎస్టర్డే అంటే నువ్వు నిన్న ఏం ఆడావు. ప్రతి ప్రశ్నలో V1 ఉంటుంది, ప్రతి జవాబులో V2 ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. వాట్ డిడ్ యూ ప్లే ఎస్టర్డే అంటాడు. ప్లే అనేది V1. వాట్ డిడ్ యూ ప్లే డిడ్ ఉంది కాబట్టి డిడ్ ఎక్కడ వాడినా ఆ వాక్యంలో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. వాట్ డిడ్ యూ ప్లే ఎస్టర్డే అంటాడు. ఈయన ఏమంటాడు, ఐ ప్లేడ్ అంటాడు. ఫుట్బాల్ లేదా ఏదో ఒక గేమ్. ఈయన వర్బ్ రెండో రూపాన్ని వాడతాడు. అట్లా నేను సబ్జెక్ట్స్ ఇస్తూ వెళ్తాను. నేను యూ అంటాను, యూ పైన అడుగుతాడు. దే అంటే దే పైన అడుగుతాడు. హీ అంటే హీ పైన. చూద్దాం. ఆర్ యూ రెడీ బాయ్స్? Yes sir. రైట్. యూ పైన ప్రశ్న. What did you play yesterday? I played cricket yesterday. అంటే నువ్వు నిన్న ఏం ఆడావు అన్నాడు. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అన్నాడు. దే What did you play yesterday? They played cricket yesterday. రకరకాల గేమ్స్ చెప్పండి. మళ్ళీ అడగండి. యూ మళ్ళీ అడగండి. What did you play yesterday? I played cricket yesterday. What did you play yesterday? They played football yesterday. వారు ఏం ఆడారంటే వాళ్ళు ఫుట్బాల్ ఆడారు అని చెప్పాడు. హీ What did he play yesterday? He played chess yesterday. అతడు ఏం ఆడాడంటే చెస్. షీ What did she play yesterday? She played tennis yesterday. రాజు. What did Raju play yesterday? Raju played carrom board yesterday. రాధా. What did Radha play yesterday? Radha played yesterday cricket. యువర్ ఫ్రెండ్. What did your friend play yesterday? My friend played cricket yesterday. Next. యువర్ ఫ్రెండ్స్. What did your friends play yesterday? My friends played cricket yesterday. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రతి ప్రశ్నలో V1 ఉంది, ప్రతి జవాబులో V2 ఉంది. వాట్ డిడ్ యూ అనాలి అంటే మీరు నిన్న ఏం కొన్నారు అంటే వాట్ డిడ్ యూ బై ఎస్టర్డే. మీరు నిన్న ఏం తీసుకున్నారు, వాట్ డిడ్ యూ టేక్ ఎస్టర్డే. మీరు నిన్న ఏం తెచ్చారు, వాట్ డిడ్ యూ బ్రింగ్ ఎస్టర్డే. మీరు నిన్న ఏం ఆడారు, వాట్ డిడ్ యూ ప్లే ఎస్టర్డే. మీరు నిన్న ఏం రాశారు, వాట్ డిడ్ యూ రైట్ ఎస్టర్డే. అంటే వాట్ డిడ్ యూ ప్లేస్ V1. వాట్ పైన మీకు ఒక ఐడియా వచ్చింది కదండి. ఇప్పుడు వేర్ నువ్వు అడుగుతావా, వేర్ డిడ్ యూ మీరు అడుగుతారా. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అంటే అన్ని నగరాల పేర్లు దేశాల పేర్లు చెప్పండి. Okay. సబ్జెక్ట్ యూ. Yes sir. Where did you go yesterday? అంటే నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు. I went to Karnool yesterday. చూడండి, వేర్ డిడ్ యూ గో అన్నాడు ఈయన. V1 వాడింది. ఈయన ఐ వెంట్ టు కర్నూల్ అన్నాడు. వెంట్ అంటే వర్బ్ రెండో రూపం. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అంటే ఐ వెంట్ టు కర్నూల్ ఎస్టర్డే అన్నాడు. నేను కర్నూలు వెళ్ళాను. ప్రశ్నలో V1 ఉంది, జవాబులో V2 ఉంది. దే Where did they go yesterday? They went to Kadapa yesterday. వారు ఎక్కడికి వెళ్ళారు, వారు కడప వెళ్ళారు. హీ Where did he go yesterday? He went to Tirupati yesterday. షీ Where did she go yesterday? She went to Hyderabad yesterday. తర్వాత కిషోర్. Where did Kishore go yesterday? Kishore went to Dubai yesterday. మల్లేశ్వరి. Where did Maleshwari go yesterday? Malleshwari went to Hyderabad yesterday. యువర్ ఫ్రెండ్. Where did your friend go yesterday? My friend went to Delhi yesterday. యువర్ ఫ్రెండ్స్. Where did your friends go yesterday? My friends went to Vijayawada yesterday. చూశారు కదా ఫ్రెండ్స్, ఏ సబ్జెక్ట్ చేత అడిగినా V1 ఉండాలి. ప్రశ్నలు మాత్రం, జవాబులో మాత్రం V2 ఉండాలి. వాట్ అయిపోయింది, వేరే అయిపోయింది. ఇప్పుడు వెన్ డిడ్ యూ కమ్ టు హైదరాబాద్ అంటే ఐ కేమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే. వెన్ డిడ్ దే కమ్ టు హైదరాబాద్ అంటే దే కేమ్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 2 days ago, 10 days ago. అట్లా చెప్పండి. వెన్ ఇప్పుడు సబ్జెక్ట్ యూ. When did you come in Hyderabad? వెన్ డిడ్ యూ కమ్ టు హైదరాబాద్. When did you come to Hyderabad? హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చావు. I came to Hyderabad last week. నేను హైదరాబాద్ కి లాస్ట్ వీక్ వచ్చాను. ప్రశ్నలో V1 ఉంది. కమ్. వెన్ డిడ్ యూ కమ్. జవాబులో V2 ఉంది. ఐ కేమ్. యూ అయిపోయింది. దే When did they came to Hyderabad? వెన్ డిడ్ దే కమ్. V1 ఉండాలి. Yes. When did they come Hyderabad. to Hyderabad? They came to Hyderabad last year. He. When did he came? వెన్ డిడ్ హీ కమ్. V1 బండ గుర్తు.
పాస్ట్ లో ప్రశ్నలు అడిగేటప్పుడు అవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయినా డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అయినా V1 ఉండాలి. Okay, sir. When did he come టు హైదరాబాద్? to Hyderabad? He came. He came to Hyderabad last week. She When did she come Hyderabad? come to Hyderabad. When did she come to Hyderabad? She came to Hyderabad last week. తర్వాత పేర్లు. ఓకే, ఏం పేరు తీసుకుందాం? Sir, I wish. కిరణ్. Okay. When did Kiran come to Hyderabad? Kiran came to Hyderabad last month. Okay, sir. కీర్తి. When did Kirti come to Hyderabad? Kirti came to Hyderabad last year. చూశారు కదా ఫ్రెండ్స్, రకరకాల సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు ఎట్లా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. వాట్ అయిపోయింది, వేర్ అయిపోయింది, వెన్ అయిపోయింది. ఇప్పుడు వై నువ్వేమని అడగాలంటే, వై డిడ్ యూ గో టు ఢిల్లీ? నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు? ఐ వెంట్ టు ఢిల్లీ టు మీట్ మోడీ అని ఇదే చెప్పేసి. ఓకే, To meet Modi. లేకపోతే రకరకాల వ్యక్తుల పేర్లనే చెప్పండి, అందరు సెలబ్రిటీల పేర్లు చెప్పండి. Okay. Okay. నరేంద్ర మోడీ, ముఖేష్ అంబానీ, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మీ ఇష్టం అంత, టెండూల్కర్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీల పేర్లు చెప్పు. అడగండి. వన్ యూ. Okay. Why did you go to Delhi? కరెక్ట్. వై డిడ్ యూ గో టు ఢిల్లీ? నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు? ఐ వెంట్ టు ఢిల్లీ. I went to Delhi to meet Narendra Modi. అది నేను ఢిల్లీకి నరేంద్ర మోడీని కలవడానికి వెళ్ళాను. యూ అయిపోయింది. దే. Why did they go to Delhi? వారు ఎందుకు వెళ్ళారు ఢిల్లీ? They went to Delhi to meet KCR. టు మీట్. To meet KCR. ఓకే. హీ. Why did he go to Maharashtra? ఓకే, He went to Maharashtra to meet Sonia Gandhi. వెరీ గుడ్. రకరకాల Why did she go to Chennai? ఆమె చెన్నై ఎందుకు వెళ్ళింది? She went to Chennai to meet our husband. ఓకే, వెరీ గుడ్. Okay. Why did యూ అయిపోయింది, దే అయిపోయింది, హీ అయిపోయింది, షీ అయిపోయింది. why did Kirti go to Delhi? Kirti went to Delhi to meet Narendra Modi. వండర్ఫుల్. నెక్స్ట్. Okay. Why did Raju go to America? Rajun went to America to meet Obama. యువర్ ఫ్రెండ్. Okay. Why did your friend go to Delhi? My friend went to Delhi to meet Narendra Modi. Okay. Why did your friends go to Chennai? My friends go to Chennai. మై ఫ్రెండ్స్ వెంట అన్నారు. My friend went to Chennai to meet Stalin. రైట్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ అయిపోయినాయి? వాట్ అయిపోయింది, వేర్ అయిపోయింది, వెన్ అయిపోయింది, వై అయిపోయింది. 4 డబ్ల్యూహెచ్ వర్డ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అడగండి బాబు. హౌ పైన ప్రశ్నలు. హౌ డిడ్ యూ come to office? ఆఫీస్ కు ఎలా వచ్చావు నీవు? I came to office by bike. నేను ఆఫీస్ కి బైక్ లో వచ్చాను. యూ అయిపోయింది. దే. How did they come to Hyderabad? వారు హైదరాబాద్ కి ఎలా వచ్చారు? They came to Hyderabad by bus. వారు హైదరాబాద్ కి బస్ లో వచ్చారు. హీ. How did he come to institute? He came to institute on foot. షీ. How did she came to? హౌ డిడ్ షీ కమ్? How did she come to restaurant? She came to restaurant by bike. ఓకే. ఇంకేమైనా సబ్జెక్ట్స్? How did Raju come to Hyderabad? Raju came to Hyderabad. Came to Hyderabad by bike. How did Kirti came to Hyderabad? హౌ డిడ్ కీర్తి కమ్? How did Kirti come? V1, జవాబులో V2. Okay, sir. How did Kirti come to Hyderabad? కీర్తి హైదరాబాద్ కి ఎలా వచ్చింది? Kirti came to Hyderabad on flight. Okay. బై ఫ్లైట్ అన్నారు. How did Ramu come to Chennai? Chennai came to రాము కేమ్ టు చెన్నై. Ramu came to Chennai by car. Okay, sir. It's చూశారు కదా ఫ్రెండ్స్, హౌ పైన ప్రశ్నలు ఎలా అడగాలో. నెక్స్ట్ ఇప్పుడు హూమ్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు ఎలా అడగాలో చూద్దాం. హూమ్ డిడ్ యూ మీట్ ఎస్టర్డే? నువ్వు నిన్న ఎవరిని కలిసావు? హీరోల పేర్లే చెప్పేసి, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క హీరో పేరు చెప్పు. హూమ్ అంటే ఎవరిని. హూమ్ డిడ్ యూ మీట్ ఎస్టర్డే? నువ్వు నిన్న ఎవరిని కలిసావు? హూమ్ డిడ్ దే మీట్? హూమ్ డిడ్ హీ మీట్? హూమ్ డిడ్ షీ మీట్? హూమ్ డిడ్ రాజు మీట్? హూమ్ డిడ్ రాణి మీట్? నేను స్టాప్ అనే వరకు రకరకాల సబ్జెక్ట్స్. ప్రతి ప్రశ్నలో V1, ప్రతి జవాబులో V2. స్టార్ట్. Whom did you meet yesterday? నువ్వు నిన్న ఎవరిని కలిసావు? I met అనాలి. ప్రతి జవాబులో వర్బు రెండో రూపం. I met NTR yesterday. ఓకే. దే. Okay.
Whom did they meet yesterday? వారు ఎవరిని కలిశారు నిన్న? They met KCR yesterday. ఓకే. He, Whom did he meet? Whom did he meet yesterday? He met Chandrababu yesterday. Whom did she meet yesterday? ఆమె ఎవరిని కలిసింది నిన్న? She met Pawan Kalyan. రెండో రూపం అని చెప్తున్నా కదా బేటా. She met Pawan Kalyan yesterday. Met. సింపుల్ పాస్ లో డబ్ల్యూహెచ్ టైప్ ప్రశ్నలు అడిగేటప్పుడు V1 ఉండాలి, ఆన్సర్ లో V2 ఉండాలి. Whom did Raju meet yesterday? రాజు నిన్న ఎవరిని కలిశాడు? Raju met Ravteja yesterday. అది. Whom did Raju meet? రాజు అయిపోయింది, వేరే సబ్జెక్ట్ తీసుకో. Whom did Rani meet yesterday? రాణి ఎవరిని కలిసింది నిన్న? Rani met Sunny Leon yesterday. ఓకే. యువర్ ఫ్రెండ్. Okay. Whom did your friend meet yesterday? My friend met Ravteja yesterday. హీరోల పేర్లు లేవా? ప్రభాస్ అని చెప్పు, మహేష్ బాబు అని చెప్పు, చిరంజీవి అని చెప్పు, రకరకాల. Whom did your friends meet yesterday? Whom did your friends meet yesterday? మీ ఫ్రెండ్స్ నిన్న ఎవరిని కలిశారు? My friends met Prabhas yesterday. Okay. Whom did Raju meet yesterday? Raju met Ravteja yesterday. రైట్. చూశారు కదా ఫ్రెండ్స్, హూమ్ పైన ప్రశ్నలు ఎట్లా అడగాలో. ఇప్పుడు ఊజ్ పైన, ఊజ్ అంటే ఏంటి? ఎవరిది. Whose book did you take yesterday? నువ్వు నిన్న ఎవరి బుక్ తీసుకున్నావు? Whose book. ఊజ్ పైన ప్రశ్నలు అడిగేటప్పుడు ఊజ్ అనే డబ్ల్యూహెచ్ వాడతారు, ఒక నౌన్ అటాచ్ చేయాలి. డైరెక్ట్ ఊజ్ డిడ్ యూ అనొద్దు. ఊజ్ పైన ప్రశ్నలు అడిగేటప్పుడు ఊజ్ డిడ్ యూ అనకుండా ఊజ్ కి ఒక నౌన్ అటాచ్ చేయాలి. Whose book did you read yesterday? Whose suggestion did you take yesterday? Whose help did you take yesterday? Whose car did you drive yesterday? Whose blessings did you take? Whose తర్వాత ఒక నౌన్ యాడ్ చేయాలి. Okay sir. Did you understand? Yes sir. అడగండి. You. Whose book you take? Book did you take? Whose book did you take yesterday? నీవు నిన్న ఎవరి పుస్తకాన్ని తీసుకున్నావు? I took Raju's book. I took Raju's book. అట్లా వెరీ గుడ్. నేను రాజు యొక్క బుక్ తీసుకున్నా. They. Okay. Whose book did they take? Whose book they take? Did they take? Did they take? Yesterday. Okay sir. వారు నిన్న Whose book did they take yesterday? వారు నిన్న ఎవరు బుక్ తీసుకున్నారు? They took Raju's book. అది వారు రాజు యొక్క బుక్ తీసుకున్నారు. Whose book he take yesterday? మై బుక్ అని కూడా చెప్పొచ్చు. Whose book did he take yesterday? They. Whose book did they take? Already complete sir. They. He. Right. Whose book did he take yesterday? He took my book yesterday. Okay. She. Whose share did she take yesterday? Whose share? Chair. Whose share did she take yesterday? Chair. Okay. She took Raju's chair yesterday. Whose pen did your friends take yesterday? My friends took Rani's pen yesterday. Okay. Whose shirt did your friends take yesterday? My friends Ramesh shirt took yesterday. My friends took my shirt అని చెప్పు. My friends took my friends took my shirt yesterday. Right. ఊజ్ పైన కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే విచ్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి. విచ్. Did you understand? Yes sir. Which game did you play yesterday? Which game? Which పైన ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా డైరెక్ట్ గా విచ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వాడవద్దు. Which did you play అనొద్దు. Which did you bring అనొద్దు. Which did you take అనొద్దు. విచ్ తర్వాత ఒక నౌన్ అటాచ్ చేయాలి దానికి. Which game లేదా which book did you buy yesterday? Which movie did you watch yesterday? Which fruit did you bring yesterday? Which language did you learn last year? Okay. Which building did you purchase? Which car did you purchase? Which తర్వాత ఒక నౌన్ ఉండాలి. సో which game అన్నిటికీ which game did you buy and did you play yesterday? Which game did they play yesterday? Games చేంజ్ చేసేసి. You. Which game did you play yesterday? నువ్వు నిన్న ఏం ఆట ఆడావు? I played cricket yesterday. నిన్న క్రికెట్ ఆడాను. Okay. Which game did they play yesterday? They played volleyball yesterday. Which game did he play yesterday? He played chess yesterday. Which game did she play yesterday? She played tennis yesterday. Which game Raju did play yesterday? Which game did Raju play? Which game did Raju yesterday? Raju play yesterday. Raju play yesterday. Raju played chess yesterday. Which game Rani did play yesterday? Which game did Rani play anal? Which game did Rani yesterday? Which game did Rani play?
Which game did Rani? Yes, sir. Rani played. Which game did Rani play yesterday? Rani played tennis yesterday. చూస్తున్నారు కదా, నేర్చుకునే క్రమంలో ఎవరైనా ఇలా తడబడుతుంటారు. మిస్టేక్స్ చేస్తున్నాను కదా అని బెదిరుకోవద్దు, ఎదుర్కోవాలి, అన్ని ఎదుర్కోవాలి. ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏదో రోజు ఎవరైనా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ నేర్చుకోగలరు, మాట్లాడగలరు. ఓకే, ఇది విచ్ పైన. అయితే ఇంకా చివరిగా ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంది, హూ కేమ్ టు యువర్ హోమ్ ఎస్టర్డే అనొచ్చు. మీరు నిన్న మీ ఇంటికి ఎవరు వచ్చారు, లేదా హూ డిడ్ కమ్ టు యువర్ హోమ్ ఎస్టర్డే అనొచ్చు. అట్లా అనొచ్చు. లేకపోతే హూ మెట్ యు ఎస్టర్డే, నిన్న ఎవరు కలిశారు, హూ మెట్ యు ఎస్టర్డే అనొచ్చు. లేదా హూ డిడ్ మీట్ యు ఎస్టర్డే అనొచ్చు. రెండు రకాలుగా అడగచ్చు. హూ మెట్ యు ఎస్టర్డే అనొచ్చు, నిన్న ఎవరు కలిశారు. లేదా హూ డిడ్ మీట్ యు ఎస్టర్డే, హూ డిడ్ మీట్ యు ఎస్టర్డే. Who did you meet yesterday? Who did meet you yesterday? Who did meet you yesterday? అంటే నిన్న ఎవరు కలిశారు. హీరో సెలబ్రిటీల పేర్లు చెప్పు. మోడీ మెట్ మీ ఎస్టర్డే. మోడీ మెట్ మీ ఎస్టర్డే. మోడీ నన్ను కలిశారు. Who did? వారిని ఎవరు కలిశారు. Who did they you yesterday? Who did meet they yesterday? Wrong. Who did meet them? Who did meet them? You? Who did meet them? Who Yes, did sir. meet him? Who did meet her? Yes, sir. Who did meet them? NTR meet them yesterday. వర్బు రెండో రూపం. Met them yesterday. అతడిని నిన్న ఎవరు కలిశారు. Who did meet her? Who did meet his? Who did meet he? బాగా వినండి. హూ పైన మళ్ళీ అడగండి, ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. హూ పైన జాగ్రత్త. హూ అంటే ఏంటి బేటా, ఎవరు. నిన్ను ఎవరు కలిశారు. హూ డిడ్ మీట్ యు ఎస్టర్డే అన్నారు. చంద్రబాబు మెట్ మీ ఎస్టర్డే అయిపోయింది. వారిని ఎవరు కలిశారు. హూ డిడ్ మీట్ దెమ్ ఎస్టర్డే. హూ డిడ్ మీట్ దెమ్ ఎస్టర్డే. కేసీఆర్ మెట్ దెమ్ ఎస్టర్డే. అతడిని ఎవరు కలిశారు. హూ డిడ్ మీట్ హిమ్ ఎస్టర్డే. షారుఖ్ ఖాన్ మెట్ హిమ్ ఎస్టర్డే. హూ డిడ్ మీట్ హర్ ఎస్టర్డే. ఓకే, చిరంజీవి మెట్ హర్ ఎస్టర్డే. హూ డిడ్ మీట్ కిరణ్ ఎస్టర్డే. కిరణ్ ఎవరు కలిశారు. కీర్తి మెట్ కిరణ్ ఎస్టర్డే. ఇలా ప్రాక్టీస్ చేయాలి. Did you understand? Yes, sir. సో ఫ్రెండ్స్, చూశారు కదా 9 WH వర్డ్స్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో చూశారు కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటే సబ్జెక్ట్ తీసుకొని అన్ని WH వర్డ్స్ పైన ప్రశ్నలు అడుగుతాం. సబ్జెక్ట్ ఓన్లీ యూ, నేను WH వర్డ్స్ చేంజ్ చేస్తూనే ఉంటాను. వాట్ డిడ్ యూ ప్లే ఎస్టర్డే. What did you play yesterday? నువ్వు నిన్న ఏం ఆడావు. I played cricket yesterday. వాట్ అయిపోయింది. Where did you play yesterday? నువ్వు నిన్న ఎక్కడ ఆడావు. I played Narendra Modi Stadium yesterday. వాట్ అయిపోయింది, వేర్ అయిపోయింది. When did you play yesterday? నువ్వు నిన్న ఎప్పుడు ఆడావు. I played evening time yesterday. Why did you play yesterday? ఎందుకు ఆడావు. I like cricket. I played because I played cricket because I like cricket. ఓకే, వాట్ అయిపోయింది, వేర్ అయిపోయింది, వెన్ అయిపోయింది, వై అయిపోయింది. Who played cricket yesterday? Who played cricket yesterday? Who played? ఎవరు ఆడారు. నేను ఆడాను. I played cricket yesterday. Whom? నువ్వు నిన్న ఎవరితో ఆడావు. With whom did you play cricket yesterday? With whom did you play cricket yesterday? With my friends. I played cricket. I played cricket with my friends. Whose పైన. Whose నువ్వు నిన్న ఎవరి కార్ డ్రైవ్ చేశావు. Whose car did you drive yesterday? I drove my friend's car. నువ్వు నిన్న క్రికెట్ ఎలా ఆడావు. How did you play cricket yesterday? క్రికెట్ ఎలా ఆడావు. I played very well yesterday. I played cricket very well. I played cricket very well yesterday. ఏం లేదు, సింపుల్ 9 WH వర్డ్స్ కదా. వాట్ అనుకోండి. వాట్ డిడ్ యూ వాచ్ ఎస్టర్డే. మీరు నిన్న ఏం చూశారు. వేర్ డిడ్ యూ వాచ్ ఎస్టర్డే. వాట్, వేర్, వెన్ డిడ్ యూ వాచ్, వై డిడ్ యూ వాచ్, హౌ డిడ్ యూ వాచ్, హూ డిడ్ వాచ్, విత్ హూమ్ డిడ్ యూ వాచ్. Did you understand? Whose book did you take? సో ఏ WH వర్డ్ తీసుకున్నా అక్కడ డిడ్ అయితే కంపల్సరీ ఉండాల్సింది. Did you understand? Yes, sir. సో ఫ్రెండ్స్, ఇది సింపుల్ పాస్ట్ లో WH వర్డ్స్ పైన ప్రశ్నలు అడిగే పద్ధతి. మీరు కూడా ఇలా ప్రతి WH వర్డ్ పైన ప్రాక్టీస్ చేయండి. రకరకాల వర్బులు చేంజ్ చేస్తూ ఇట్లా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్కోప్ ఉంది ఇలా ప్రాక్టీస్ చేస్తే. వినండి అనండి. ఇలా ప్రాక్టీస్ చేయకుండా ఎన్ని వేల పుస్తకాలు చదివినా, ఎన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ లో మీరు వీడియోలు వీక్షించినా మీకు ఇంగ్లీష్ రాదు. ఈ యూట్యూబ్ ఛానల్ తో సహా
ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ బుక్ చదివినా ప్రాక్టీస్ లేకుండా మాత్రం ఇంగ్లీష్ రాదు. సో ఎవరెవరైతే ఇంగ్లీష్ గట్టిగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు తారక మంత్రం ఏంటంటే వినాలి అనాలి, వినాలి అనాలి, వినండి అనండి, వినండి అనండి. ఇంగ్లీషు చదివితే రాదు, మాట్లాడితేనే వస్తుంది. ఇంగ్లీషు చదివితే రాదు, మాట్లాడితేనే వస్తుంది, మాట్లాడితేనే వస్తుంది, మాట్లాడితేనే వస్తుంది. ఇదే నిజం, ఇదే నిజం, ఇదే నిజం. సో మీరు ప్రతి వీడియోని చూడండి, అనండి, వినండి అనండి, వినండి అనండి. సో మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మరో చక్కటి వీడియోతో త్వరలో మీ ముందు కోసం. అంతవరకు సెలవు. ఇట్లు మీ విద్యార్థి బృందం మరియు ఏఎస్ రెడ్డి. నమస్కారం.